సాయి కార్తికేయ. మేము 35 మంది ఒక బృందంగా ఏర్పడి గత 9 నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి మేము రీసెర్చ్ అండ్ వర్క్ చేస్తున్నాము. ఈరోజు అంటే 8th నవంబర్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఒక పీకో శాటిలైట్ బిల్డ్ చేసి ఏరో లాంచ్ ఇండియా కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈరోజు ఈ లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం టెంపరేచర్, ప్రెషర్, యూవీ లైట్ ఇంటెన్సిటీ, ఆల్టిట్యూడ్ ఇట్లాంటి పారామీటర్స్ని కనుక్కోవడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళని కూడా పిలిచాము. 35 స్టూడెంట్స్ 25 కిలోమీటర్ హైట్కి శాటిలైట్ లాంచ్ చేస్తున్నందుకు మనకు ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన సిబిఐటి యాజమాన్యానికి ధన్యవాదాలు. Yeah, hi, good afternoon. I'm Dr. K. Saddam Hussain from India Book of World Record, Chaitanya Bharati Institute of Technology, Andhra Pradesh. Proudly they are present 25 kilometers of balloon, satellite balloon. We are attempting today 2025 in Andhra Pradesh. We are submitting record today for Chaitanya Bharati Institute of Technology. Successfully is done for 35 students around the height of the 25 kilometers. So we proudly present to this record to this college. Thank you. Okay. ఇవాళ సిబిఐటి వాళ్ళు హీలియం బెలూన్ ద్వారా అట్మాస్ఫిరిక్ పారామీటర్స్ని మెజర్ చేసేదానికోసం కొన్ని పరికరాలను ప్రయోగించడం జరిగింది. ఇవి గాలిలో ఉన్న తేమ అండ్ ఉష్ణోగ్రత ఇవన్నీ మెజర్ చేస్తుంది. ఇది ఇట్ కెన్ ఫ్లై అప్ టు 25 కిలోమీటర్స్ అంటే 25 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించగలదు. సో ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రీజన్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఇవి ఫర్దర్గా మనకు వర్షపాతం కానీ ఇలాంటివన్నీ పడేదానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఈ బెలూన్ లాంచెస్ వల్ల మనకు ఉపయోగపడుతుంది. సో ఈ రీజన్స్లో జనరల్గా తీసుకుంటే ఇలాంటి లాంచెస్ వచ్చేసి ఒకటి జనరల్గా ఐఎండి చేస్తూ ఉంటుంది, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చెన్నై నుంచి ఒకటి, బెంగళూరు నుంచి ఒకటి లాంచ్ చేస్తుంటారు. అదేవిధంగా ఇస్రో సెంటర్లో కూడా లాంచ్ చేస్తుంటారు. అవి ఏంటంటే షార్లో వెనెవర్ రాకెట్ లాంచెస్ ఉన్నప్పుడు షార్లో లాంచ్ చేస్తారు. నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని తిరుపతిలో ఉంది, అక్కడ కూడా ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి వీళ్ళు లాంచ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు యూవీ సెన్సార్ ప్రోబ్స్, అంటే యూవీ రేడియేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ పీపుల్. సో అవి మెజర్ చేసేదానికోసం ఒక సెన్సార్ పంపించి దానికి మళ్ళీ ఒక రీలాంచ్ కోసం ఒక పారాషూట్ని అరేంజ్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ గెటింగ్ రీబ్యాక్ టు దట్ ఇన్స్ట్రుమెంట్. సో విచ్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సిబిఐటి క్యాంపస్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఏరో లాంచ్ కార్యక్రమం. హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ని హీలియం బెలూన్ ద్వారా స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు 35 మంది ఒక టీమ్గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏరో లాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ
ఈ శాటిలైట్ 25 to 35 కిలోమీటర్స్ స్పేస్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా అట్మాస్ఫియరిక్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్కు వాటన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటి కూడా గమనించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలంతా కూడా కలిసి చాలా రోజులు వీటి మీద టైం స్పెండ్ చేశారు. అండ్ ఇతర ఆర్గనైజేషన్ల యొక్క సహకారంతో కూడా దీన్ని చక్కగా లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా, మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.